హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ ఫోజీ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సున్నుండలు, ఆంధ్ర స్టైల్లో సున్నుండ అనమాట. ఇది పాతకాలంలో అయితే మా నాన్నమ్మ అందరూ సున్నుండలు చేయాలంటే మినువులు తీసుకొచ్చి మంచిగా ఫ్రై చేసుకుని తిరగల్లో విసురుకునేరు అనమాట. ఇప్పుడు ఏంటంటే అందరూ ఫాస్ట్గా అయిపోవాలని పనులు ఇలాగా మినపగుళ్ళు తెచ్చుకుని ఇంట్లో ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు అనమాట. ఇది నేను మంచిగా గ్యాస్ ఫ్లేమ్ అయితే ఎగ్దమ్ స్లో పెట్టేసి ఫ్రై చేస్తున్నాను. బాగా స్లో పెట్టి తగ్గించుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక నేను 1 కేజీకి 1 కేజీ షుగర్ వేస్తున్నాను. నేను పనసకారతో చేస్తున్నాను అనమాట, బెల్లంతో కాదు. ఇది 1 కేజీ మినుములు కూడా ఇంట్లోనే హోమ్ మేడ్ అనమాట, ఇంట్లో తయారు చేస్తున్నాం. ఇలాగండి ఆంధ్ర స్టైల్లో సున్నుండలు. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ తగ్గించేసుకుని ఇది చల్లారిన తర్వాత మనం మిల్లీలో అడిగితే ఇచ్చేద్దాం. ఇంట్లో అయితే చేయము, మిల్లీ పంపించేస్తే మనకి ఎంత మురుంగా కావాలా సాఫ్ట్గా కావాలా అన్నది మన మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మా నాన్నమ్మ పెద్ద పెద్ద లడ్డూలు చేసేవారు మా చిన్నప్పుడు. అది కూడా మురుంగా చేస్తారనమాట. ఈ రోజుల్లో పిల్లలకి ఏంటంటే మురుంగా ఇష్టం ఉండట్లా, చాలా సాఫ్ట్గా కావాలంటున్నారు. అందుకే నా పిల్లలకి నేను ఫస్ట్ టైం ఇలాగా ఈ తెల్ల గుళ్ళు తీసుకుని చేస్తున్నాను. నేను ఎప్పుడు చేయలే, మా అమ్మగారే చేసి పంపిస్తారనమాట ఎప్పుడు సున్నుండలు అయితే. అది మా పిల్లలకి ఇప్పుడు మురుంగా ఉండి బోర్ కొట్టింది. ఇప్పుడు ఎవరో ఫ్రెండ్స్ దగ్గర తిన్నారంట, సేమ్ అలా చేయమన్నారు. అందుకని కొత్తగా నేను ఇలాగ వైట్ గుళ్ళతో, మినప గుళ్ళతో, సాయి గుళ్ళు అంటారు కదా, దాంతో ట్రై చేస్తున్నా. చూడండి, మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా నేనైతే ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకోవాలి. రైస్ కూడా నేనైతే 2 గుప్పులు తీసుకున్నాను అనమాట. ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకుని ఇందులోనే కలిపేసుకుంటున్నాను. ఇవి కూడా ఫ్రై చేసుకున్నాక వేస్తున్నాను అనమాట. ఇలాగ ఇప్పుడు మనం ఇది ఆడించుకోవడానికి ఒక డబ్బాలో వేసి పంపించేస్తాను. ఇది మనం మిర్లి నుంచి మంచిగా పౌడర్ చేయించుకుని తీసుకొచ్చాను అనమాట. 1 కేజీ మినుములు అనమాట. ఇది షుగరు. ఇది కూడా నేను మిక్సీలో మంచిగా బాగా మెత్తగా ఆడుకున్నాను అనమాట. అది కలిపేసుకుందాం. ఇలా పెద్దగా ఏదైనా ఖాళీ ఉంటే తీసుకుని 2 కలపడానికి ఈజీగా ఉంటుంది అనమాట. చిన్నగా ఉంది కదా, అందుకే 2 కలపడానికి కష్టంగా ఉంటుంది. ఇది కూడా వేసేసుకోవడమే. మనం షుగరు మిక్సీ చేసుకున్నప్పుడు మీకు కావాలంటే ఇలాచీ కూడా వేసుకోవచ్చు. నేను వేసుకున్నాను, మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇది మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. స్పీడ్గా చేసామంటే మన మీదకి ఎగురుతుంది. ఇది చాలా సాఫ్ట్గా ఉంది కదా, అందుకు నేను మెత్తగా ఉంది కాబట్టి మెల్లగా కలుపుతున్నాను. మనం షుగర్ కలుపుకున్నాం కాబట్టి ఎంతో ఈజీగా కలిసిపోయింది. ఇదే బెల్లం అయితే చాలా టైం పట్టేస్తుంది. పైగా ఏంటంటే మనం బెల్లం కూరుతాం కదా, అది ఉండలుగా చిన్న ఉండలైనా ఉంటాయి. ఇలా కలుపుకున్నప్పుడు చాలా కష్టం, టైం పడుతుంది అనమాట. ఇది అయితే మన 5 నిమిషాలు కూడా పట్టలేదు, చాలా సాఫ్ట్గా ఉంది, ఎంతో ఈజీ అనమాట. మీకు షుగరు కేజీకి 1 కేజీ వేసుకుంటే తక్కువ అనిపిస్తే కనుక మీరు ఇంకా 1 పావు కిలో దాకా వేసుకోవచ్చు. షుగరు తిని బట్టి ఉంటుందండి. ఎక్కువ తినేవాళ్ళు కేజీన్నర అయినా వేసుకోవచ్చు, లేకపోతే 1.5 కేజీ. నేనైతే 1.5 కేజీ దాకా వేసాను. చూడండి, మంచి కలిసిపోయింది. ఇప్పుడు నెయ్యి మనం కొంచెం వేడి చేసుకుని కలుపుకోవాలన్నమాట. వేడిగా ఉండాలి నెయ్యి కలుపుకున్నప్పుడు. నెయ్యి అయితే నేను వేడి చేసుకున్నాను. ఇలా కొంచెంగా వేసుకుంటూ అంతా ఒకసారి వేసేసి కలిపేయకూడదనమాట, చల్లగా అయిపోద్ది కదా, అందుకు వేడిగా ఉంది.
మన సున్నుండలు అయితే రెడీ అయిపోయినాయి. ఇలాగ 1 కేజీతో ఇన్ని ఉండలు రెడీ అయినాయి చూడండి. చాలా ఈజీ అనమాట రెసిపీ. ఎక్కువ సున్నుండలు చేసుకోవాలంటే చాలా ఈజీ అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.